కర్ణాటక ఎన్నికలు దగ్గరకొచ్చేశాయి. గట్టిగా చెప్పాలంటే కొన్ని వారాలే వ్యవధి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురి చూసి వదిలిన బాణం లింగాయత్లకు మైనార్టీ హోదా. కన్నడ నాట అది ప్రకంపనలు సృష్టిస్తుండడమే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల వేళ లింగాయత్ ఉద్యమ సెగను నేరుగా కేంద్రానికి తగిలేలా చేశారు. కర్ణాటక సర్కార్ ఆ నిర్ణయాన్ని అమలు చేయాల్సింది కేంద్రం కాబట్టి ఇప్పుడు బంతి ఢిల్లీ కోర్టుకు చేరింది. 2013లో ఇదే లింగాయత్లకు మతపరమైన హోదా కల్పించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 2 సర్కార్ నిరాకరించింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్న కన్నడ సర్కార్ వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అడ్డు చెప్పడం ఇప్పుడు భాజపా వంతుగా కనిపిస్తోంది. కానీ సున్నితమైన అంశం రాజకీయ రంగు పులుముకోవడం వల్ల ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇంతకీ ఎవరి ఈ లింగాయత్లు? వారు కోరుకుంటున్నట్టుగా మైనార్టీ హోదా ఇచ్చే అవకాశం ఉందా? హోదా ఇస్తే వారికి కలిగి ప్రయోజనాలేంటి? ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాల్లో కొత్త అంశం తెరపైకొచ్చింది. అన్ని సమస్యలు పక్కకు పోయి మైనార్టీ రాజకీయం నడుస్తోంది. రానున్న ఎన్నికల్లో విజయం, కర్ణాటక భాజపా మూలాలు కదిలేలా చేయడం, కాంగ్రెస్ ఓటు బ్యాంకు స్థిరీకరణ వంటి అనేక లక్ష్యాలతో అదను చూసి ఈ అస్త్రాన్ని వదిలిపెట్టారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. కర్ణాటకలోని లింగాయత్లకు మతం హోదానిచ్చి వారిని అల్పసంఖ్యాకులుగా గుర్తించాలనే కీలకమైన వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇతర అంశాల మాదిరిగా కాకుండా ఎన్నికల సమీకరణాలపై ఖచ్చితమైన ప్రభావం చూపే అంశమిది. అందుకు కొందరు స్వాగతించగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అక్కడ మళ్లీ అధికారంలోకొచ్చి దక్షిణాదిలో సత్తా చాటాలని భావిస్తున్న భాజపా పూర్తి వ్యతిరేకమంటోంది. అయితే నిర్ణయం కేంద్రం చేతిలో ఉంది కాబట్టి అక్కడి నాయకత్వం మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కటి మాత్రం స్పష్టం, ఇప్పుడు కేంద్రం వైపు నుంచి నిర్ణయం వారికి అనుకూలంగా వచ్చినా రాకున్నా ఆ ప్రభావం మాత్రం ఎన్నికల్లో తప్పకుండా ఉంటుంది. కర్ణాటక రాష్ట్ర జనాభాలో లింగాయత్లు 17% పైనే ఉండొచ్చని అంచనా. ప్రత్యేకించి ఉత్తర మధ్య కర్ణాటకలో వీరి ప్రభావం ఎక్కువ. రాష్ట్రంలో మొత్తం 225 అసెంబ్లీ స్థానాలుంటే అందులో దాదాపు 100 అసెంబ్లీ, 14 లోక్సభ స్థానాల్లో వీరి ప్రభావం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నిజంగానే సిద్ధరామయ్య తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసే కీలక పరిణామంగా మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 7 సభ్యుల కమిటీ లింగాయత్లకు ప్రత్యేక మతపరమైన మైనార్టీ హోదా కల్పించాలని సిఫార్సు చేస్తూ మార్చి 2న నివేదికిచ్చింది. వీటికి పచ్చజెండా ఊపిన ప్రభుత్వం తుది ఆమోదం కోసం ఈ ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపింది. ఏదైనా ఒక సామాజిక వర్గానికి మైనార్టీ హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయగలదు, కానీ హోదా ఇచ్చే అధికారం మాత్రం కేంద్ర ప్రభుత్వానిదే. అన్నీ కలిసొచ్చి లింగాయత్లకు మైనార్టీ హోదా లభిస్తే విద్య, ఉద్యోగాల్లో ఇతర మైనార్టీల మాదిరిగానే అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. తమకు ప్రత్యేక మతం లేదా మైనార్టీ హోదా ఇవ్వాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు లింగాయత్లు. మాకిక్కడ రిజర్వేషన్స్ లేవు కాబట్టి మా యొక్క యువత, మా లింగాయత్స్ చాలా వెనుకబడిపోయినాము. మాకెక్కడ కూడా న్యాయం జరగలేదు. ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఏ విధంగా కూడా న్యాయం జరగలేదు. కాబట్టి ఎడ్యుకేషనల్గా ఎప్పుడైతే సపరేట్ రిలీజన్ వస్తుందో, మాకు మైనారిటీ హోదా వస్తుందో, అప్పుడు మా యువత చదువుకోవడానికి కాలేజెస్ అయితే మాకు రిజర్వేషన్ అంటూ ఉంటుంది. రాజకీయంగా కూడా మా వాళ్ళందరికీ అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మాకు ఈ డిమాండ్స్ను పెట్టి కర్ణాటక ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. మా యొక్క లింగాయత్ సమన్వయ సమితి తెలంగాణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా కలిసి మా యొక్క లింగాయత ధర్మాన్ని సపరేట్ ధర్మంగా గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయవలసిందిగా మేము అతి త్వరలో ముఖ్యమంత్రిని కలిసి కోరుతాం. విశ్వాసం పరంగా మొదట్నుంచి ప్రత్యేకంగా పేరు కలిగిన లింగాయత్లో సామాజికంగా, రాజకీయంగానూ నిర్ణయాత్మకంగా ఎదిగారు. 1990లో వాళ్ల వర్గానికి చెందిన వీరేంద్ర పాటిల్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి అవమానకర పరిస్థితుల్లో తొలగించారంటూ రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహించి అప్పట్నుంచి భాజపాకు అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి యెడ్యూరప్ప కూడా లింగాయతే.
2007లో భాజపా అధికారంలోకి రావడానికి ముఖ్య పాత్ర పోషించింది లింగాయత్లే. 2013 ఎన్నికల్లో యడ్యూరప్ప వేరుకుంపటి వల్ల వారి ఓట్లు చీలి కాంగ్రెస్ లాభం పొందింది. అందుకే ఇప్పుడు అందరినీ ఏకం చేసి మళ్లీ యడ్యూరప్పను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టి భాజపా వ్యూహాలు రచిస్తుంటే మూలాలే కదిలేలా లింగాయత్ల చిరకాల కోరికను తీరుస్తూ నిర్ణయం తీసుకున్నారు సిద్ధరామయ్య. నిజానికిప్పుడు భాజపా కర్ణాటక జాతీయ నాయకత్వానికి ఎటూ పాలుపోని పరిస్థితే. ఈ ఎన్నికల్లో కమలం పార్టీ విజయం సాధించాలంటే లింగాయత్ల మద్దతు అత్యంత కీలకం. కానీ పరిస్థితులు చూస్తే ఇలా మారిపోయాయి. ఆర్ఎస్ఎస్ మాత్రం లింగాయత్లను ప్రత్యేక మతంగా గుర్తించడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేస్తోంది. వారి డిమాండ్ అమలు చేస్తే భవిష్యత్లో హిందూ మతం ముక్కలయ్యే ప్రమాదముందని అభిప్రాయపడుతోంది. పలు హిందూ సంఘాలు కూడా ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నిజానికి 2013లో యూపీఏ 2 సర్కారు ఉన్నప్పుడు లింగాయత్లకు మతపరమైన హోదాను వ్యతిరేకించింది. ఇటువంటి హోదా కల్పించడం వల్ల లింగాయత్, వీర శైవ ధర్మాలు పాటిస్తున్న షెడ్యూల్డ్ కులాల వారి ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలిపింది. ఇప్పుడు అదే మాటల్ని భాజపా కూడా అంటోంది. ఇలా ప్రత్యేక హోదా కల్పించడం వల్ల హిందువుల మధ్య విభేదాలు సృష్టించినట్లవుతుందని చెబుతోంది. పన్నెండవ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వరుడి అనుచరులే ఈ లింగాయత్లు. హిందూ మతంలోని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన బసవేశ్వరుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమాజంపై కులమతాల పట్టు బలంగా ఉన్నప్పుడు, ఆచారాలు సంప్రదాయాల పేరిట అసమానతలు రాజ్యమేలుతున్నప్పుడు వాటికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఆయన. స్వయంగా బ్రాహ్మణుడైన వైదిక ఆచారాల్ని వ్యతిరేకించారు. నిర్వికారుడైన పరమశివుణ్ణి లింగాయత్లు ప్రార్థిస్తారు. మహిళలకు సమాన స్థానం కల్పించడం, పనిలోనే దైవముందని బోధించిన బసవಣ್ಣను కాలక్రమంలో ఎందరో అనుసరించారు. వారే లింగాయత్లయ్యారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, గుజరాత్తో పాటు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలో కూడా వీరి ఉనికి కనిపిస్తుంది. పూర్తిగా శాకాహారులు, మద్యాన్ని కూడా ముట్టరు. పరమశివుణ్ణి ఆరాధించే వీర శైవులది లింగాయత్లలోని ఉపశాఖ. వేదాలు, ఆగమ శాస్త్రాల్లోని ఆచార వ్యవహారాల్ని వీరశైవులు అనుసరిస్తారు. కుల వ్యవస్థను గౌరవిస్తారు. హిందువులుగానే గుర్తింపు పొందారు. కానీ శివుడు మినహా ఇతర హిందూ దేవుళ్లను వీరశైవులు ఆరాధించరు. కర్ణాటకతో పాటు కేరళ, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణలో వీరశైవులున్నారు. లింగాయత్లు లింగాచార, సదాచార, శివాచార, భృత్యాచార, గణాచార వంటి పంచ ఆచారాన్ని పాటిస్తారు. దేశంలోని 5 పవిత్ర మఠాలు వీరశైవులకు పరమ పూజనీయ దర్శన స్థలాలు. అవి కాశీ, రామేశ్వరం, ఉజ్జయిని, రంభపుర, శ్రీశైలం మఠాలు. నిజానికి కర్ణాటకలో వీరశైవులు, లింగాయత్లు ఒకే మతవర్గంగా ఉన్నారు. కానీ వీరశైవులు తమను అణగదొక్కుతున్నారని, అందువల్ల తమకు మతపరమైన మైనార్టీలుగా గుర్తింపివ్వాలని లింగాయత్లు కోరుతున్నారు. తాము వీరశైవుల మాదిరిగా హిందూ మత సంప్రదాయంలోని పరమశివుణ్ణి కాకుండా గురువు ఉపదేశం ద్వారా భగవంతుణ్ణి ధ్యానించే సంప్రదాయాన్ని పాటిస్తున్నామని చెప్పుకుంటున్నారు. మరోవైపు పంచాచార్యులనే 5గురు వీరశైవుల గురువులు లింగాయత్లకు ప్రత్యేకంగా మైనార్టీ హోదా ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీరశైవులు, లింగాయత్లు వేర్వేరు కాదని, ఇద్దరూ ఒకటేననేది వీరి వాదన. లింగాయత్ స్థాపకుడు బసవన్న బోధనలతో ఆకర్షితులై అందులో చేరినవారు వీళ్లు. అందుకే తమని వీరశైవ లింగాయత్లుగా పిలవాలని కోరుతున్నారు. తమ గురించి వేదాల్లో చెప్పారని, వీరశైవం హిందూ మతంలో భాగమని వారు వాదిస్తున్నారు. ఒకవేళ ఇస్తే వీరశైవ లింగాయత్లుగా ఇవ్వాలన్నదే వీరి డిమాండ్. లింగాయత్లను ప్రత్యేక మతంగా గుర్తించారన్న డిమాండ్ ఈనాటిది కాదు. 1942లో ఈ డిమాండ్ మొదలైంది. 1871 మైసూర్ జనాభా లెక్కల్లో లింగాయత్లను ప్రత్యేక మతంగా గుర్తించినట్లు దాఖలాలున్నాయి. ఇటీవలి కాలంలో లింగాయత్ల గురించి ఉద్యమించిన వారిలో ప్రముఖ సాహితీవేత్త కల్బుర్గి కనిపిస్తారు. ఈయనను గుర్తు తెలియని దుండగులు 3 ఏళ్ల క్రితం కాల్చి చంపారు. లింగాయత్లది ప్రత్యేక మతమని, వారిని అలా గుర్తించడమే సరైందని కల్బుర్గి గట్టిగా వాదించేవారు. అలాగే మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ఎం జాందార్ కూడా లింగాయత్లు ప్రత్యేక మతవర్గమని రుజువు చేసేందుకు తగిన ఆధారాల్ని ఎంతో కష్టపడి సేకరించారు.
కర్ణాటకలో లింగాయత్లు రాజకీయంగా ఉన్నత స్థానాలు చవిచూసిన వారే. 1956లో లింగాయత్ వర్గానికి చెందిన నిజలింగప్ప మైసూర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1956 నుంచి 1972 మధ్య లింగాయత్ వర్గానికి చెందిన వారు 4 ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో నిజలింగప్ప, బీడీ జెట్టి, ఎస్ఆర్ కాంతి, వీరేంద్ర పాటిల్ వంటి వారున్నారు. 1972 నుంచి 1983 మధ్యలో క్షత్రియ వర్గానికి చెందిన దేవరాజ్ ఉర్స్, తరువాత బ్రాహ్మణ వర్గానికి చెందిన ఆర్ గుండూరావు పాలించారు. 1983 రామకృష్ణ హెగ్డే తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈయన బ్రాహ్మణ వర్గానికి చెందినప్పటికీ లింగాయత్ నేతగా పేరొందారు. హెగ్డేను ఎదుర్కోవడానికి లింగాయత్ వర్గంలోనూ బలమైన నేతగా ఉన్న వీరేంద్ర పాటిల్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టింది కాంగ్రెస్. 1989లో వీరేంద్ర పాటిల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 181 స్థానాలు గెలుపొందింది. అయితే ఏడాది తర్వాతే పాటిల్ను తప్పించడం వల్ల లింగాయత్లు కాంగ్రెస్కు దూరమయ్యారు. అనంతర ఎన్నికల్లో లింగాయత్లు ఒక్కలిగ వర్గాలు కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేయటం వల్ల 1994లో వీరప్ప మొయిలీ నేతృత్వంలో పార్టీ కేవలం 36 స్థానాలకే పరిమితమైంది. కర్ణాటకలో దాదాపు 5 దశాబ్దాల రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే అక్కడ లింగాయత్ల ప్రభావం ఎలాంటిదో తెలుస్తోంది. ఏ పార్టీకైనా లింగాయత్ల మద్దతు తప్పనిసరిగా కనిపిస్తోంది. ఒకవేళ ఎవరైనా వాళ్ల మద్దతు లేకుండా వచ్చినా వారు ఎక్కువ కాలం అధికారంలో కొనసాగలేరని రుజువు చేస్తున్నాయి. ప్రస్తుత అసెంబ్లీలో 45 మంది ఎమ్మెల్యేలు లింగాయత్ వర్గానికి చెందినవారే. 1989లో అయితే వీరి సంఖ్య 89గా ఉండేది. 1994లో 68 మంది ఉండగా క్రమంగా ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. అయితే పార్టీలతో సంబంధం లేకుండా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా కనీసం 20 నుంచి 25% లింగాయత్ వర్గానికి చెందినవారే ఉంటారు. అయితే ఇప్పుడు లింగాయత్లకు మతపరమైన మైనార్టీ హోదా ఇచ్చే అవకాశాలున్నాయా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ వీరికి గనుక అలాంటి హోదా ఇస్తే దేశంలో మైనార్టీ హోదా పొందిన మతాల సంఖ్య 7కు చేరుతుంది. నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ యాక్ట్లోని సెక్షన్ 2 క్లాస్ సి ప్రకారం 6 వర్గాల్ని అల్పసంఖ్యాకులుగా గుర్తించారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు ఆ జాబితాలో ఉన్నారు. చివరిసారిగా 2014లో జైనులకు మైనార్టీ హోదా కల్పించింది కేంద్రం. 2014 జనాభా లెక్కల ప్రకారం జైనుల సంఖ్య 50 లక్షలు. కర్ణాటక జనాభాలో 17% వరకు లింగాయత్లు ఉన్నారని అనుకుంటే మొత్తం మీద వీరి సంఖ్య 1 కోటికి పైనే ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కన చూసుకున్నా వీరికి హోదా లభించే అవకాశం కష్టమే. ఆర్టికల్ 31 ప్రకారం భాష, సాహిత్యం, సంస్కృతి లేదా మతపరంగా గాని ఆ ప్రాంతంలో వారి సంఖ్య మిగిలిన వారితో పోలిస్తే తక్కువగా ఉన్నప్పుడు మైనార్టీలుగా గుర్తించే అవకాశం ఉంది. అయితే వీరిని దేశ జనాభాతో పోల్చవద్దని చెబుతోంది రాజ్యాంగం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 20 నుంచి 30 వరకు 350A నుంచి 350B మైనార్టీల గురించి ప్రస్తావన ఉంది.